హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఈజ్ నల్లార్ ఎంటీ అలానే ఈజ్ నల్లార్ వైట్ స్పేస్ సో ఈ రెండు ఫంక్షన్స్ కూడా స్ట్రింగ్లో ఉన్న ఇన్బిల్ట్ ఫంక్షన్స్. సో ఇవి ఒక స్ట్రింగ్ వాల్యూని వ్యాలిడేట్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. సో జనరల్గా మనం యూజర్ ఇన్పుట్ కానీ లేదంటే డేటాబేస్ నుంచి వచ్చిన వాల్యూస్ని కానీ ఆ స్ట్రింగ్లో నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా ఏదైనా కంటెంట్ ఉందా లేదనేది ఐడెంటిఫై చేయడానికి ఈ రెండు మెథడ్స్ కూడా ఈ రెండు ఫంక్షన్స్ కూడా ఎక్కువగా వాడుతుంటాం గైస్. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ రెండు కూడా ఒకే పర్పస్, బట్ దర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్ అనమాట. సో అదేంటనేది ఈ వీడియోలో చూద్దాం. మనం డైరెక్ట్గా ప్రోగ్రాంలోకి వెళ్దాం గైస్. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని స్టేట్మెంట్స్ అయితే టైప్ చేశాను. సో ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ, సో ఈ స్ట్రింగ్ వాల్యూలో సమ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశాను. ఈ రెండింటికి మనం ఈజ్ నల్లార్ ఎంప్టీ అండ్ ఈజ్ నల్లార్ వైట్ స్పేస్ ఈ రెండు టెస్ట్ చేసి చూసినట్టయితే మనకి రిజల్ట్ ఏమొస్తుందని చూద్దాం. దాంతోపాటు నేను ఇక్కడ ఎంటీ స్ట్రింగు అలాగే నల్ వాల్యూ వైట్ స్పేస్ అలానే ఇక్కడ మనకి /n/tb t సో ఇవన్నీ కూడా నేను ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేది ఇక్కడ చూపిస్తాను గైస్. సో రన్ చేసి చూసినట్టయితే సో స్ట్రింగ్ వాల్యూలో కంటెంట్ ఉంది. ఇది ఈజ్ నల్లార్ ఎంటీ ఫంక్షన్ని రన్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఈజ్ నల్లార్ ఎంటీ రన్ చేసినప్పుడు మనకి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఇది నల్ కాదు ఎంటీ కాదు, సో అందుకనే మనకి ఫాల్స్ వచ్చిందనమాట. సో అదే ఈజ్ నల్లార్ వైట్ స్పేస్ రన్ చేసినప్పుడు అప్పుడు కూడా మనకి ఫాల్సే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది నల్ కాదు, వైట్ స్పేస్ కాదు, అలానే ఎంటీ కూడా కాదనమాట. సో ఎందుకంటే ఇందులో కంటెంట్ ఉంది కాబట్టి మనకి ఈ రెండు ఫంక్షన్స్ కూడా ఫాల్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎంటీ స్ట్రింగ్ని టెస్ట్ చేసినట్టయితే ఎంటీ స్ట్రింగ్ మనకి ఈజ్ నల్లార్ ఎంటీ ట్రూనే వస్తుంది, ఎందుకంటే ఇది ఎంటీ కాబట్టి. అలాగే ఈజ్ నల్లార్ వైట్ స్పేస్, సో ఇది కూడా మనకి ట్రూనే వస్తుంది, ఎందుకంటే ఇది ఎంటీ కాబట్టి. సో ఈ రెండింటికి కూడా మనకి ట్రూనే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నల్ వాల్యూ, సో నల్ వాల్యూ వ్యాలిడేట్ చేసేటప్పుడు ఈజ్ నల్లార్ ఎంటీ, సో ఈజ్ నల్లార్, సో ఇది నల్ వాల్యూ కాబట్టి మనకి ట్రూనే వస్తుంది అనమాట. అలాగే ఈజ్ నల్లార్ వైట్ స్పేస్ ఈ ఫంక్షన్కి కూడా మనకి ట్రూనే వస్తుంది. సో ఇప్పుడు ఈ వైట్ స్పేస్ చూసినట్టయితే గైస్, సో వైట్ స్పేసు ఈజ్ నల్లార్ ఎంటీతో మనం చెక్ చేసేటప్పుడు ఇది నల్ వాల్యూ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అలానే ఎంటీ వాల్యూ కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ కొన్ని స్పేసెస్ ఉన్నాయి. సో ఇది నల్ కాదు ఎంటీ కాదు, అట్లాంటప్పుడు ఏమవుతుంది ఈజ్ నల్లార్ ఎంటీ అనేది ఫాల్స్ వస్తుంది అనమాట. మనకి ఫాల్స్ అనేది వచ్చింది. సో అదే ఈజ్ నల్లార్ వైట్ స్పేస్ చూసినట్టయితే ఇది నల్ వాల్యూ కాదు, అలానే ఎంటీ కాదు, అలానే ఇక్కడ వైట్ స్పేస్ ఉంది కాబట్టి ఇది మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది వైట్ స్పేస్ కాబట్టి మనకి ట్రూ వచ్చింది, ఈజ్ నల్ ఆర్ వైట్ స్పేస్. సో ఇందులో వైట్ స్పేసెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది ట్రూ వచ్చింది అనమాట. వాల్యూ చూసినట్టయితే ట్రూ ఉంది. సో అలాగే వైట్ స్పేస్ స్ట్రింగ్లో ఇది రెండోది అనమాట. ఇందులో /n అంటే మనకి నెక్స్ట్ లైను, అలానే /t అంటే 4 స్పేసెస్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో ఇందులో ఎటువంటి లెటర్స్ ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ ఇవి కూడా స్పేసెస్, ఇట్స్ నథింగ్ బట్ స్పేసెస్ అనమాట. కాబట్టి ఇవి ఎస్కేప్ సీక్వెన్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని చెక్ చేసినప్పుడు కూడా ఇందులో స్పేసెస్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇఫ్ యూ సీ దిస్, మనం ఒరిజినల్ కంటెంట్ చూసినట్టయితే సో ఇందులో మనకి స్పేసెస్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఇది నల్ కాదు ఎంటీ కాదు, బట్ స్పేసెస్ ఉన్నాయి. సో నల్లార్ ఎంటీ అనేది మనకి ఫాల్స్ వస్తుంది, అదే ఈజ్ నల్లార్ వైట్ స్పేస్ మాత్రం ట్రూ వస్తుంది అనమాట, ఎందుకంటే ఇందులో స్పేసెస్ ఉన్నాయి కాబట్టి ట్రూ వచ్చింది. సో ఇక్కడ ఈ మెథడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనం ఇచ్చిన స్ట్రింగ్లో స్పేసెస్ ఉన్నాయనుకోండి ఈ ఫంక్షన్ అనేది ఐడెంటిఫై చేయదు అది ఎంటీ అని, బట్ ఈజ్ నల్లార్ వైట్ స్పేస్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో స్ట్రింగ్లో ఎటువంటి కంటెంట్ లేదని మనకి ఇదైతే మనకి ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఈజ్ నల్లార్ వైట్ స్పేస్. సో అన్ని కేసెస్లో కూడా మీకు స్ట్రింగ్ని వ్యాలిడేట్ చేసి అందులో స్పేస్ ఉన్నా, నల్ వాల్యూ ఉన్నా, ఎంటీగా ఉన్నా కానీ ఇది మనకి ట్రూ అనేది ఇస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు డిసిజన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ రెండు ఫంక్షన్స్ కూడా ఉపయోగపడతాయి గైస్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ డౌట్స్ ఇన్ ది కామెంట్ బాక్స్. అండ్ ఇక్కడ నేను టెస్ట్ చేసింది సేమ్ రిజల్టే టెస్ట్ చేసి ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. దేనికి ఏమొచ్చిందనేది ఇది నా బ్లాగ్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ దట్. So that's all about this video. Thanks for watching. Please subscribe to my channel.